ఏషియా పిచ్ మీద మ్యాచ్ జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఏషియన్ టీమ్స్‌కి ముఖ్యంగా ఇండియాకి ఇక్కడ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది అసలు ఉందా? లేదా? చూస్తే మాత్రం కనబడట్లేదు. ఏషియా అంటే హోమ్ గ్రౌండ్‌లో శ్రీలంక గానివ్వండి, లేకపోతే మన ఇండియా గానివ్వండి, పాకిస్తాన్ గానివ్వండి, ఓకే ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నా గూడా వీళ్ళల్లో ఎవరైనా బాగా ఆడుతున్నారంటే లేదు. ఏషియా నుంచి వచ్చిన వాళ్ళలో ఎవరు గూడా ఇప్పుడు సెమీస్‌కి ముందుగా అర్హత సాధించలేకపోయారు. నాన్ ఏషియన్ కంట్రీస్ వచ్చేసి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఇలాంటి వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఈవెన్ జింబాబ్వే కూడా ఇంకా బాగా ఆడుతుంది. అంటే వీళ్ళు బాగా ఆడుతున్నారు. ఏషియాకి సంబంధించిన నేషన్స్ ఎందుకు ఆడలేకపోతున్నాయి? ఎక్కడ తప్పు జరుగుతుంది? నమస్తే, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. అండ్ ఇవాళ మనం ఇప్పటిదాకా జరుగుతున్న మ్యాచెస్లో నిజం చెప్పాలంటే ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, అంటే శ్రీలంక ఓకే కంబ్యాక్ అయింది. ఇప్పుడు ఒక రకంగా మనం ఇప్పుడు వింటేజ్ శ్రీలంకని చూస్తున్నాం. మరి ఎక్కడో చోట అయినా సరే మనదేమన్నా ఆధిపత్యం ఉంటుంది, మన డామినేషన్ ఉంటుంది అని చెప్పి అనుకుంటే డామినేషన్కి వెళ్ళిన ప్రతిసారి మన వికెట్లు పడుతున్నాయి, మన బౌలింగ్ పని చేయట్లేదు, మన ఫీల్డింగ్ పని చేయట్లేదు, మన బ్యాటింగ్ విఫలం అయిపోతున్నాయి, టాప్ ఆర్డర్ సరిగా ఆడట్లేదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కానివ్వండి, అట్ ది సేమ్ టైం సూర్యకుమార్ యాదవ్ కానివ్వండి, వీళ్ళందరూ ఎలా దొరికిపోతున్నారు? ఏం జరుగుతుంది? అండ్ బయట నుంచి వచ్చిన కంట్రీస్ వీళ్ళందరూ ఎందుకు ఇంత బాగా పెర్ఫామ్ చేస్తున్నారు? దీని గురించి ఒకసారి ఒక చిన్న ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సేన జైత్రయాత్ర. సో మొత్తానికి ఇందులో ఆస్ట్రేలియా ఒకటి పక్కన పెడితే ఇందాక మనం అనుకున్న సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ వెస్టిండీస్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. స్పిన్ గడ్డపై విదేశీ జట్ల విలయ తాండవం. 2023 ప్రపంచ కప్ అండ్ ఆసియాలో సేన అండ్ నెదర్లాండ్స్ జట్ల అద్భుత ప్రదర్శన. సో దీని గురించి ఒకసారి మనం చూద్దాం. ఒక్కసారి మనం హిస్టరీ చూసుకుంటే ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదంటే, ఎప్పుడైనా సరే ఈ సేనా టీమ్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఇండియాలో లేదా ఏషియా కంట్రీస్లో ఎక్కడ వీళ్ళ మ్యాచ్ జరిగినా వాళ్ళు గెలిచే శాతం ఓన్లీ 35% మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది చేంజ్ అయింది, టోటల్లీ చేంజ్ అయింది. ప్రస్తుతం 2026 వరల్డ్ కప్లో విన్నింగ్ పర్సంటేజ్ తీసుకుంటే ఈ నాన్ ఏషియన్ కంట్రీసే బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. వాళ్ళ పర్సంటేజ్ ఇప్పుడు 75%కి పెరిగింది. ఎలా జరుగుతుంది ఇలాగా? అండ్ మన వాళ్ళు ఎలా తగ్గిపోతున్నారు? స్పిన్ పిచ్పై విదేశీ జట్ల విజయాల శాతం అనూహ్యంగా పెరిగింది. హోమ్ అడ్వాంటేజ్ అనే భావన మాయమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం న్యూజిలాండ్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా అక్కడ ఆ పిచ్చెస్ చూసినా కూడా అక్కడ ఫాస్ట్ బౌలింగ్ ఎంత బాగుంటుంది, వాళ్ళకి అది స్వర్గధామం అలాంటివి ఉంటుంది. వాళ్ళ హోమ్ పిచ్ అడ్వాంటేజ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మన వాళ్ళు ఆ బౌలింగ్ని ఎదుర్కోలేకపోతూ ఉంటారు. ఆ యార్కర్స్ని కానివ్వండి, ఆ ఫాస్ట్ బౌలింగ్ కానివ్వండి, చాలా కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మన స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవాలంటే కష్టపడతారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. ఇప్పుడు చాలా వరకు చేంజ్ అయిపోయింది. రీజన్ ఏంటి? అండ్ మోరోవర్ ఒకసారి ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికా గెలిచిన ఒక స్ట్రాటజీని కూడా చూద్దాం ఒకసారి. దక్షిణాఫ్రికా వ్యూహం స్పిన్పై పవర్ పంచ్. రక్షణకు బదులుగా శక్తివంతమైన షాట్లు, క్రీజ్ లోపలికి వెళ్ళి బ్యాక్ ఫుట్ స్పిన్ని ఎదుర్కోవడం అండ్ మార్క్రమ్ పార్ట్ టైమ్ స్పిన్ వ్యూహం. వీటన్నిటి గురించి ఒకసారి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ ఈ బ్యాటింగ్ ఈ పోజ్ని కూడా చూసుకుంటే క్రీజ్ లోపలికి వెళ్ళి బ్యాక్ ఫుట్ నుంచి స్పిన్ని కరెక్ట్గా ఎదుర్కొంటున్నారు అనమాట. సో ఏదైతే ఫిజికల్గా వీళ్ళు ఎలా అయితే కష్టపడుతూ ఉన్నారో, వెనక్కి వెళ్ళి డీప్ ఇన్ క్రీజ్కి వెళ్ళి ఎలా అయితే వాళ్ళు మ్యాక్సిమం డెప్త్ తీసుకొని వాళ్ళు బ్యాటింగ్ ఆడుతున్నారో ఆ టైంలో వాళ్ళకి పవర్ జనరేషన్ అనేది మ్యాక్సిమం దొరుకుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఆ టైంలో ఒక పవర్ హిట్టింగ్ అనేది జరుగుతుంది. సో యూజువల్లీ స్పిన్ బౌలింగ్కి ఎప్పుడైతే వాళ్ళు ఎదుర్కొంటారో మోస్ట్లీ వాళ్ళు డిఫెండ్ చేయడం, లైక్ సేఫ్టీ చూసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నిన్న అదే చేసింది ఇంగ్లాండ్తో జరిగినప్పుడు. సో వాళ్ళు సేఫ్టీ ఎక్కువ చూసుకున్నారు అనమాట, వికెట్ పడొద్దని చెప్పేసి. కానీ ఇక్కడ అది జరగలేదు. వీళ్ళు మాత్రం సౌత్ ఆఫ్రికా అదే అదునుగా తీసుకొని ఒక రేంజ్లో విరుచుకబడ్డారనమాట. ఇక్కడ మనం ఇంకోటి ఇంగ్లాండ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఒక బేస్బాల్ లాంటి ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ ఆడుతూ ఉన్నారనమాట. బౌలర్లను స్థిమితపడనివ్వడం లేదు, చాలా కరెక్ట్గా బ్యాట్స్మెన్ ఆడుతూ ఉన్నారు. అండ్ స్వీప్ ఇంకా రివర్స్ స్వీప్ షాట్లతో ఫీల్డింగ్ని చాలా ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. లెగ్ సైడ్ కానివ్వండి, లేకపోతే ఆఫ్ సైడ్ కానివ్వండి, ఎలా అయినా సరే వాళ్ళు ఎలాంటి బాల్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారనమాట. ఒక రకంగా చెప్పాలంటే బౌలర్స్కి నిద్ర పట్టని కూడా చేస్తూ ఉన్నారు. అండ్ స్వీప్ ఇంకా రివర్స్ స్వీప్ షాట్లతో ఫీల్డింగ్ గందరగోళం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటే రివర్స్ స్వీప్ కానివ్వండి, స్వీప్ షాట్స్ కానివ్వండి చాలా చక్కగా ఆడుతున్నారు. అండ్ ఇలాంటి షాట్స్ ఆడటంలో మన టీమిండియాలో మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఈ షాట్స్ అనేది చాలా అవసరం. మరి స్పిన్ ఏరియాస్లో మనకి స్పిన్ గురించి ఇంత ఐడియా ఉన్నా కూడా మన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా వస్తున్నారు అంటే వాళ్ళు ముందుగానే దీనికి రెడీ అయి వచ్చారు. ప్రతి దానికి ఒక ప్లానింగ్తో వీళ్ళు ఆల్రెడీ అటాకింగ్ మోడ్లో ఉన్నారు.
ఐపీఎల్ ప్రభావం ఇక్కడ ఎంతవరకు ఉంది? మాయమైన మిస్టరీ. ఐపీఎల్ పుణ్యమా అని చెప్పేసి సంవత్సరాల తరబడి ఐపీఎల్‌లో అనుభవం వల్ల విదేశీ ఆటగాళ్లకు భారత పిచ్‌లో కొత్తగా ఏమి అనిపించట్లేదు. మిస్టరీ బౌలింగ్ ఇప్పుడు వారికి చాలా సులువుగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అన్ని దేశాలు ఆడుతున్నాయి. ఈ అన్ని దేశాల్లో చాలామంది టాప్ లెవెల్ ప్లేయర్స్ కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు సోకాల్ క్యాప్టెన్స్‌గా కూడా ఉన్నారు. అండ్ ఎక్స్ క్యాప్టెన్స్‌గా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇండియా పిచ్‌ని మొత్తం వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఏషియన్ పిచ్ మొత్తం వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇప్పుడు వాళ్ళకి ఏమాత్రం ఇది ఫారెన్ పిచెస్ కాదు. ఒక రకంగా హోమ్ గ్రౌండ్ లాగా అయిపోయిందనమాట. జస్ట్ 1-2 మ్యాచ్‌లు ఆడినంత మాత్రానే సౌత్ ఆఫ్రికాకి ఆల్రెడీ అహ్మదాబాద్ పిచ్ మీద అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి అంతకు ముందు నుంచి కూడా వాళ్ళకి ఆ ఐడియా ఉంది. ఇండియా పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, అండ్ అక్కడ పరిస్థితులు ఎలా మారుతూ ఉంటాయి, వెదర్ కండిషన్స్ ఎలా ఉంది, అండ్ దానితో పాటుగా మన బ్యాట్స్మెన్ వీక్నెస్ ఏంటి, వీటి మీద కూడా కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఐపీఎల్ పుణ్యం అనేది మనకి చాలా గట్టిగా దొరుకుతుంది. అండ్ ఆసియా జట్ల వైఫల్యం, పిచ్చిన అంచనా వేయడంలో మన వాళ్ళు చాలా మంది పొరపాటు చేస్తున్నారు. అంటే మన వాళ్ళే పొరపాటు చేస్తున్నారు ఇక్కడ. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎక్స్పెక్టేషన్స్కి వెళ్తున్నారు, 200 ఈజీగా కొట్టొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఫ్లాట్ ట్రాక్లపై భారీ స్కోర్లు ఆశించిన స్లో పిచ్లపై కట్టర్స్ ఇంకా స్లోయర్ బాల్స్కి వికెట్లు సమర్పించుకుంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మ కానివ్వండి, ఇషాన్ కిషన్ కానివ్వండి. సో ఏదైతే వీళ్ళు ఫ్లాట్ పిచ్ మీద ఆబ్వియస్లీ 200 స్కోర్ చేయొచ్చు, వికెట్లు పడనివ్వకుండా చాలా చక్కగా ఆడొచ్చు అనుకుంటున్నారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి 140కే వీళ్ళు కట్టెడ్ అయిపోతున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మ కటర్ బాల్స్కి అవుట్ అయిపోతున్నాడు, ఇషాన్ కిషన్ వచ్చేసి స్లోయర్ బాల్స్కి అవుట్ అవుతున్నాడు, సూర్యకుమార్ వచ్చేసి టర్నింగ్ బాల్స్కి వికెట్ ఇచ్చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మన వాళ్ళ వీక్నెస్ ఏంటనేది తెలుస్తుంది. మన పాకిస్తానీ ఇక్కడ ఒక పాకిస్తాన్ ఎక్స్ క్రికెటర్ గురించి కూడా మాట్లాడుకోవాలి, ఆమీర్ గురించి. అతనైతే డైరెక్ట్ చెప్తున్నాడు, మన వాళ్ళు ఆఫ్ స్పిన్నర్స్కి వెంటనే పడిపోతారు, అభిషేక్ శర్మ ఈజ్ ఎ స్లాగర్ అని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నాడు. ఇషాన్ కిషన్ని అండ్ అభిషేక్ శర్మని ట్యాకిల్ చేయడం పెద్ద ఇష్యూ కాదంటున్నాడు. అండ్ అదేంటో అతను చెప్పిందల్లా నిజమవుతుంది. అంటే వీళ్ళందరికీ ఒక అనాలిసిస్ చేసేసారు, వీళ్ళకి ఒక గ్రాఫ్ వచ్చేసింది, వీళ్ళకి అర్థమైపోయింది. అండ్ చేయి జారిన అవకాశాలు, ఫీల్డింగ్ వైఫల్యాలు. తిలక్ వర్మ తన బటర్ ఫింగర్స్ మీద చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే కీలకమైన దశలో ఆ క్యాచెస్ అనేది మిస్ చేశాడు. బలమైన బౌలింగ్ ముందు టాప్ ఆర్డర్ కుప్పకూలిపోతుంది. క్యాచెస్ విన్స్ మ్యాచెస్. అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే క్యాచ్ అనేది మ్యాచ్ని టర్న్ చేస్తూ ఉంటుంది. సో క్యాచెస్ కెన్ మేక్ ద మ్యాచెస్ విన్ అని చెప్పేసి. కానీ అలాంటి టైంలో మన వాళ్ళు ఆ లాజిక్ని ఎలా మర్చిపోతున్నారు, ఎలా ఊరికే క్యాచ్ మిస్ చేస్తున్నారు దాని గురించి కూడా ఇక్కడ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం ఇంకోటి హెన్రిచ్ క్లాస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. హెన్రిచ్ క్లాస్ అని వచ్చేసి స్పిన్ మీద ఎలా విరుచుకబడుతున్నాడు. తన స్ట్రైక్ రేట్ కూడా చూసుకుంటే స్పిన్ మీద 180+ ఉంది, లెగ్ సైడ్ అయితే అదర కొట్టేస్తున్నాడు. అంటే ఇక్కడ కనబడుతుంది తను ఎలా ఆడుతున్నాడు, తను ఎటువంటి షాట్స్ ఆడుతున్నాడు అనేది కనబడుతుంది. అయినా కూడా దాని దగ్గర ప్లానింగ్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇండియా కూడా ఒక కీలకమైన మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్షర్ పటేల్ లాంటి ఒక మెయిన్ ఆటగాన్ని, ఒక వైస్ కెప్టెన్ని ఎందుకు పక్కన పెట్టింది? అండ్ వాషింగ్టన్ సుందర్కి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి కూడా ఒక క్వశ్చన్ ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రెషర్ అబ్జర్వ్ చేసుకునే అతను, లేదా ప్రెషర్ని అవతల వైపు నెట్టే అతను కావాలి, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలి. మరి అలాంటి టైంలో ఎక్స్పెరిమెంట్స్ అవసరమా అనేది ఇప్పటికీ అందరూ రిగ్రెట్ అవుతున్న విషయం. ఆరంభం నుంచి ఆక్రమణ, బ్రూక్ ఇంకా జాక్స్. ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజ్లో కుదురుకునే లోపే సమయం కూడా తీసుకోవట్లేదు. మొదటి బంతి నుంచే వాళ్ళు ఒక రకమైన అటాక్ మొదలు పెడుతూ ఉన్నారనమాట. అండ్ అది చాలా ఇంపార్టెంట్. సో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ చేస్తున్న ఈ విధ్వంసం కూడా మనకి ఒక రకమైన ఒక లెసన్ అని చెప్పి అనుకోవచ్చు. అంటే టాప్ ఆర్డర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా, ఓపెనర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు విఫలం అవ్వట్లేదు. వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళ బెస్ట్ ఇస్తున్నారు, కానీ మన దగ్గర అది మిస్ అవుతుంది. ఈవెన్ పాకిస్తాన్ కూడా అదే ప్రాబ్లం ఉంది ఒక రకంగా. భారత ఎడమ చేతి వాటం బ్యాటర్లకు ఇబ్బందులు తప్పట్లేదు. ఆఫ్ స్పిన్నర్లకు వ్యతిరేకంగా భారత ఎడమ చేతి వాటం అనేది ఇబ్బంది అవుతుంది ఒక రకంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ నెదర్లాండ్స్ సంబంధించిన ఆర్యన్ దత్ ఆఫ్ స్పిన్నర్ అనమాట. ఒక మంచి ఆఫ్ స్పిన్ బాల్ వేయగానే అది కాస్త మన అభిషేక్ శర్మకు చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే నెదర్లాండ్స్ లాంటి ఒక టీం కూడా వాళ్ళకి అర్థమైపోయింది మన టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దేనికి ఇబ్బంది పడుతున్నారు, ఆఫ్ స్పిన్కి చాలా కష్టపడుతున్నారు అనే సంగతి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సో ఇలాంటి సీక్రెట్ అనేది ఓపెన్ సీక్రెట్ అయిపోయినప్పుడు దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ, దాని గురించి మరి ఎప్పుడు వీళ్ళు వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటారని దాని గురించి కూడా ఆలోచించాలి. అండ్ తెర వెనుక మేధావులు, కోచింగ్ ఇంకా డేటా. ముఖ్యంగా ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ టీమ్స్కి సంబంధించిన కోచెస్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. విదేశీ కోచింగ్ బృందాలు డేటా అనలిటిక్స్ను ఉపయోగించి ఆసియా పిచ్ల స్వభావాన్ని హోమ్ జట్ల కంటే మెరుగ్గా అర్థం చేసుకున్నాయి. ఇది ఒక ఇంటెల్ వార్ విజయం.
అంటే ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే స్మార్ట్ క్రికెట్ ఆడుతూ ఉన్నారనమాట. పిచ్ని మొత్తం అర్థం చేసుకుంటూ ఉన్నారు అండ్ డేటాని తీస్తూ ఉన్నారు, దాన్ని అనలిటిక్స్ చేస్తూ ఉన్నారు, చాలా కరెక్ట్గా ఒక గ్రాఫ్ తీసుకొస్తూ ఉన్నారు. ఎవరి బౌలింగ్ ఏ టైంలో రావాలి, ఎవరి బ్యాటింగ్ ఏ టైంలో రావాలి, ఎవరిని ఏ టైంలో అవుట్ చేయాలి, ఎవరు ఎప్పుడు ఎలాంటి బాల్స్ వేయాలి, పిచ్ ఎలా ఉంటుంది, పిచ్ వెదర్ కండిషన్స్ ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది, వీటన్నిటి మీద వాళ్ళు కరెక్ట్ ఒక ఐడియాలజీతోనే వస్తున్నారు. మన ఇండియా కూడా ఇక్కడ ఒక బేసిక్గా నాకు అనిపించింది ఏంటంటే, ఓకే స్టార్టింగ్ ఎవరైనా సరే బౌలింగ్ వేసేటప్పుడు ఓకే ఒక ఫాస్ట్ బౌలర్తో వస్తారు కదా, సో స్టార్టింగ్ 1-2 ఓవర్స్ అనేది మనం డైరెక్ట్ అభిషేక్ శర్మని కానీ ఇషాన్ కిషన్ కానీ ముందు పెట్టేద్దాం, సో వీళ్ళు పేస్ బౌలింగ్ చాలా చక్కగా ఆడతారు కదా అని చెప్పి అనుకున్నారు. కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా సల్మాన్ అలీ ఆగా ఫస్ట్ వచ్చి బౌలింగ్ చేస్తారు, అది ఒక పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చాలామందికి. అతను వచ్చి బౌలింగ్ చేస్తారు అనుకోలేదు. అండ్ మొదటి నుంచి కూడా వీ వాంట్ అభిషేక్ శర్మ టు ప్లే విత్ అస్ అగెనెస్ట్ అని చెప్పేసి చాలాసార్లు అడిగాడు. ప్రెస్ నోట్లో కూడా చాలామంది అడుగుతున్నప్పుడు అభిషేక్ శర్మ కోలుకోవాలి, పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి అన్నాడు సల్మాన్ అలీ ఆగా. ఆయన అన్నట్టుగానే వచ్చి వికెట్ చేశాడు. మనం పాకిస్తాన్ని ఓడించాలి వేరే విషయం, కానీ వాళ్ళు ఒక మైండ్ సెట్తో వచ్చారు. అంటే వీళ్ళకి కూడా అర్థమైపోయింది ఎవరు ఎలా ఆడుతున్నారు అనేది. సో ఇక్కడ ఒక ప్రాపర్ ఐడియా అనేది ఇక్కడ కనబడుతుంది. సూపర్ 8 హెచ్చరిక, ఆసియా జట్లు నేర్చుకోవాల్సిన పాఠాలు. సో మొత్తం ఏషియన్ టీమ్స్ ముఖ్యంగా ఇండియా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, హోమ్ అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు మనకు హోమ్ అడ్వాంటేజ్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ మన దానికన్నా కూడా ఎక్కువ నాన్ ఏషియన్ కంట్రీస్ వీటి గురించి కరెక్ట్గా ఆలోచిస్తూ ఉన్నాయి. పిచ్ కండిషన్స్కి తగ్గట్టుగా ఆడాలి. మన వాళ్ళు పిచ్ కండిషన్స్కి తగ్గట్టుగా ఆడట్లేదు. రావడమే ఇది ఫ్లాట్ పిచ్ అయితే మనం ఈజీగా 200 కొట్టేస్తూ ఉంటాం. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ దెబ్బతీస్తుంది. ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా పెరగాలి. క్యాచెస్ అనేది మిస్ అవ్వకూడదు. ముఖ్యంగా ఒక టాప్ క్లాస్ జట్ లాంటి ఇండియా జట్టు లాంటి ఒక టీం అనేది ఎప్పుడు కూడా క్యాచెస్ అనేది మిస్ చేయదు. కానీ అలాంటిది మన వాళ్ళు ఎలా మిస్ చేస్తున్నారు దాని గురించి కూడా ఆలోచించాలి. అండ్ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన కరేబియన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళ గురించి కూడా ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ కూడా ఆడట్లేదు, ఎక్కడ కూడా ఆగట్లేదు. వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈగోస్ అనేది ఉండదు. లీగ్ క్రికెట్ ఇంకా డబ్బు కంటే ఎక్కువ దేశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అండ్ బై ఇన్ ఫిలాసఫీ అందరిది ఒకటే లక్ష్యం, వరల్డ్ కప్ విజయం. సో వీళ్ళందరూ కలిసి స్టార్ బ్యాట్స్మెన్గా కాకుండా స్టార్ టీమ్ ప్లేయర్స్ అందరు కలిసి ఒక స్టార్ టీమ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ హెట్మేయర్ని కూడా చూసి నేర్చుకోవాలి. సిమ్రన్ హెట్మేయర్ వచ్చేసి నెంబర్ థర్డ్ పొజిషన్లో వచ్చి ఎలా అయితే ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్రూక్స్ కూడా నిన్న ఇంగ్లాండ్లో థర్డ్ పొజిషన్లో వచ్చి ఎలాంటి ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. దాన్ని చూసి మన వాళ్ళు కూడా మనం బ్యాటింగ్ ఆర్డర్ అనేది మార్చాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నమ్మకం అనేది ఇంకా ఛాన్సెస్ అనేది ఇప్పటికీ అందరికీ ఇచ్చుకుంటూ వెళ్తే అది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇవ్వాల్సిన ఛాన్సెస్ ఆల్రెడీ అభిషేక్ శర్మకి ఇచ్చాం. ఐ డోంట్ థింక్ సో ఇప్పుడు రాబోయే మ్యాచెస్లో అతను ఎలా గెలుస్తాడు అనేది కూడా మనకు తెలియదు. సో హెట్మేయర్ది కూడా ఒకసారి చూసుకుంటే సగటు వచ్చేసి 60+ ఉంది, ఆల్మోస్ట్ 68, అండ్ స్ట్రైక్ రేట్ కూడా 164 ఉంది. సో ఇలాంటి ఒక మ్యాచెస్ ఆడుతూ ఉన్నారంటే ఇలాంటి మ్యాచెస్ ఇప్పుడు మన ఏషియన్ టీమ్స్ కూడా ఆడాలి. సో ఇదన్నమాట సంగతి. ఏషియాలో ఉంటూ ఏషియన్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని ఏషియన్ టీమ్స్ ఏమాత్రం ఇప్పుడు పొందలేకపోతూ ఉన్నాయి. అది పిఎస్ఎల్ వల్ల కానివ్వండి, ఐపీఎల్ వల్ల కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మొత్తానికైతే నాన్ ఏషియన్ టీమ్స్ అనేది బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? మన టీం ఇండియాది, ముఖ్యంగా మన టీం ఇండియా అండ్ ఏషియన్ టీమ్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, మీరేమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు Sports 99 TV. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.